Wanted to know what is going on, but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. There are 6 students here in this vehicle, and they are taking us away, and they are not even telling us to where they are taking us. ఉగాది పండుగ నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. యూనివర్సిటీ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీగా వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న వర్సిటీని ఆగం చేయొద్దని, బంగారం లాంటి భూములను వేలం వేయొద్దని ఓవైపు విద్యార్థులు వాదిస్తుంటే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదని ఇటు పోలీసులు అధికారులు వాదించడంతో యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. విద్యార్థుల ఆందోళనతో వర్సిటీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హెచ్సియు భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలోని పచ్చని చెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకోవడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ భూములలో అనేక జీవజాతులు, వృక్ష సంపద, వైవిధ్యమైన రాళ్లు ఉన్నాయని విద్యార్థులు వాదిస్తున్నారు. వర్సిటీకి సంబంధించి సుమారు 400 ఎకరాల భూమిని వేలం వేయాలంటూ ప్రభుత్వం భావిస్తోంది. టీజీఐఏసీ ద్వారా ఈ భూములను వేలం వేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా భూములను చదును చేసే ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నిన్న బుల్డోజర్లతో 400 ఎకరాల భూములను చదును చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా విద్యార్థులు చొచ్చుకొచ్చారు. భూముల చదును ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేయడంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు స్టూడెంట్స్ అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందులో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. హెచ్సియులో వర్సిటీ భూములను ఏదో ఒక సాకుతో ప్రభుత్వం వెనక్కి లాక్కుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడ్డాక దాదాపు 50 ఏళ్లలో 500 ఎకరాల భూమిని లాక్కున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. 2300 ఎకరాల్లో హెచ్సియును ఏర్పాటు చేయగా ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపణలు చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు టీజీఐఏసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఆందోళనకు దిగారు. అయితే ఈ స్థలం హెచ్సియుది కాదని, కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే 400 ఎకరాల భూమిని టీజీఐఏసీకి అప్పగించినట్లు ప్రభుత్వం చెప్పింది. హెచ్సియు చుట్టూ ఐటీ కారిడార్ ఉండడం వల్ల ఈ భూములను విక్రయిస్తే భారీగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే దీని మార్కెట్ విలువ ప్రకారం 10,000 కోట్ల రూపాయలు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు విద్యార్థులు, మార్కెట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టుపై తెలంగాణ బీజేపీ పోస్ట్ పెట్టింది. యూనివర్సిటీ భూములు రక్షించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కర్ర విరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు అని కూడా చూడకుండా, కనికరం చూపకుండా పశువులను లాక్కెళ్లినట్టుగా లాక్కెళ్లి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను నిర్బంధించింది. భూముల వేలాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. విద్యార్థుల అరెస్ట్ ను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ప్రజాస్వామిక హక్కుల కోసం, రాజ్యాంగ విలువల కోసం కొట్లాడి అసువులు బాసినటువంటి రోహిత్ వేముల తిరుగాడినటువంటి ఒక గడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేధావులు తిరుగాడే గడ్డ. అత్యధికంగా సమాజంలో చదువుకున్న వాళ్లు ఉండేటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఒక రాక్షస రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఇవాళ 400 ఎకరాల భూమిని ఇవాళ రియాల్టర్లకు కట్టబెట్టేందుకోసం అని చెప్పని భవిష్యత్
భారతదేశ విద్యార్థులందరి నోళ్లలో మన్ను కొట్టే విధంగా ఇవాళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే రోహిత్ వేముల స్ఫూర్తితో ఇవాళ భూమిని కాపాడుకోవడం కోసం చెప్పని ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమం చేస్తే వాళ్లపైన రేవంత్ రెడ్డి పోలీసులు అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక దాష్టికానికి పాల్పడి వాళ్లపైన దాడులకు పాల్పడ్డారు. ఏం బాపుకుంటావు రేవంత్ రెడ్డి? విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటమేంటి? నువ్వు యూనివర్సిటీలో చదువుకోకపోయినంత మాత్రాన, విశ్వవిద్యాలయాల విద్యార్థుల యొక్క సమస్యలు నీకు అర్థం కాకపోయినంత మాత్రాన, వాళ్ళ పట్ల నీకు బాధ్యతలైనంత మాత్రాన ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ దందాల కోసం ఈ రకంగా అణచివేటకు గురి చేయడం న్యాయం కాదు. తస్మాత్ జాగ్రత్త. ఎవరెవరైతే విద్యార్థి లోకంతో కొట్లాడతారో, ఎవరెవరైతే విద్యార్థి లోకాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ చరిత్రలో మట్టి కొట్టుకుపోయినరు. రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గట్టి పడుతుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళన మరింత ఉధృతంగా మారుతుందని ఓవైపు విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ నిర్ణయంతో రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? రేవంత్ సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఒక పక్క విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. మరి రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? వేచి చూడాల్సిందే.